వినాయక చవితి వచ్చేసింది. ఇక వీధి వీధిన వాడవాడన గణనాథులు కొలువుదీరనున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వినాయక నవరాత్రి సంబరాలను జరుపుకోవటానికి సిద్ధమయ్యారు. ఆ విఘ్ననాథుని కృప పూర్తిగా మనపై ఉండాలంటే కేవలం పూజలు చేయటం మాత్రమే కాకుండా పరులకు పర్యావరణానికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా చూసుకోవాలి. అంటే ఆ గణనాథుని విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినవి కాకుండా మట్టితో తయారు చేసిన గణపతులను పూజించాలని పురాణాలు సైతం చెప్తున్నాయి. కానీ దానికి విరుద్ధంగా అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూజించటమే ఇష్టంగా తయారవుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడటం వల్ల కేవలం పర్యావరణానికి మాత్రమే కాకుండా జీవరాశుల ఆరోగ్యానికి కూడా నష్టాలే. జిప్సంని 120 నుంచి 180 డిగ్రీల వరకు వేడి చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే కెమికల్ తయారవుతుంది. 25 సెంటీగ్రేడ్ల వద్ద నీటిలో ద్రావణీయత 0.3 గ్రాములుగా ఉన్నప్పుడు నీటిలో ముంచగానే ఓ గట్టి పదార్థంగా మారుతుంది. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కాల్షియం సల్ఫైట్ హెమిహైడ్రేట్ అనేది ఒక తెల్లటి నిర్మాణ పదార్థం. దీన్ని ఎక్కువగా ఎముకలు లేదా కీళ్లు విరిగినప్పుడు అతికించడానికి సపోర్ట్ వాల్గా వాడుతుంటారు. అదేవిధంగా ఇంటి పైకప్పులకు అలంకరణలకు వాడుతుంటారు. కానీ ఇప్పుడు వినాయక చతుర్థికి గణపతి బొమ్మలు తయారు చేయటానికి, విజయదశమికి దుర్గామాత బొమ్మలు తయారు చేయటానికి కూడా వాడుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలకు టాక్సిక్ కెమికల్స్ వాడటం వల్ల ఇవి ఇంకా ప్రమాదకరంగా తయారవుతాయి. చెరువుల్లో, నీటి కుంటల్లో నిమజ్జనం చేసినప్పుడు ఇది నీటిలో కరగడానికి చాలా సమయమే పడుతుంది. అంతేకాకుండా ఇది నీటిలో వేడిని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. కాబట్టి వీటి వల్ల జలచరాలు వెంటనే ప్రమాదానికి గురవుతాయి. ఎందుకంటే జలచరాలు ఈ నీటిని తాగటం లేదా ఆ నీటిలో ఉండటం వల్ల వాటికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఒకవేళ ఆ జలచరాల్ని అంటే చేపల వంటి వాటిని మనుషులు తిన్నట్లయితే మనుషులకు కూడా శ్వాస సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా ఈ నీటిని మనుషులు వాడుకున్నా, ఈ నీటిని తాగినా కూడా కిడ్నీ, లివర్, నరాలకు సంబంధించిన సమస్యలు, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ విగ్రహాలకు వాడే రంగులు శరీరానికి తగిలినట్లయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వినాయకుడు మోదక ప్రియుడు కాబట్టి మోదక్ నైవేద్యం అంటే ఇష్టం. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పులిహోర, దద్దోజనం, శనగల గుగ్గిళ్ళు, పెసర గుగ్గిళ్ళు, బొబ్బర్ల గుగ్గిళ్ళు, అరటి